నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ నిర్వహించారు. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా కాలేజీ గేట్ ఎదుట బీఎస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. సమస్యలు పరిష్కరించాలంటూ ర్యాలీ నిర్వహించారు. సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం జరగాలంటూ డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతుగా కాలేజీ గేట్ ఎదుట బీఎస్పీ నేతలు ఆందోళన నిర్వహించారు. ఇక ఇదే అంశం సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి పరమేష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. పరమేష్, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? విద్యార్థులు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నారు? విద్యార్థులు ఏం చెబుతున్నారు? పరమేష్, నిర్మల్ జిల్లా బాసరలోని ట్రిపుల్ ఐటీలో చదివే విద్యార్థులు మరోమారు ఆందోళనకు దిగారు. అయితే ఈసారి మాత్రం ప్రధానంగా అక్కడ రెగ్యులర్ వీసీ నియమించాలంటూ కూడా వారు డిమాండ్ చేయడం జరిగింది. అదేవిధంగా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్నటువంటి సమస్యలను పరిష్కరించడంలో ఇక్కడ అధికార యంత్రాంగం పూర్తిగా విఫలమైందని కూడా విద్యార్థులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. గతంలోనూ చాలా సమస్యలతో విద్యార్థులు చాలా సార్లు అధికారులకు విన్నవించినా కానీ ఫలితం లేకుండా పోతుందని కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం కూడా విద్యార్థులంతా కూడా ఆందోళనకు దిగారు. ముఖ్యంగా రెగ్యులర్ వీసీ లేకపోవడంతో అనేక సమస్యలు నెలకొన్నాయని, వాటిని పరిష్కరించేందుకు ఎవరు ముందుకు రాకపోవడంతో కూడా ఈ ఆందోళన చేపట్టినట్లు కూడా విద్యార్థులు పేర్కొనడం జరిగింది. అయితే విద్యార్థుల సమస్యలను తెలుసుకున్నటువంటి బీఎస్పీకి చెందినటువంటి కొంతమంది నేతలు అక్కడికి వెళ్లేసరికి అక్కడ వారిని సెక్యూరిటీ అడ్డుకోవడం కూడా జరిగింది. అదేవిధంగా మీడియా వాళ్ళను కూడా లోపలికి అనుమతించకుండా సెక్యూరిటీ అడ్డుకోవడంతో మీడియా వాళ్ళతో పాటు అక్కడ బీఎస్పీ నాయకులు కూడా గేటు వద్ద నిలబడాల్సిన పరిస్థితి నెలకొంది. మొత్తంగా విద్యార్థులకు మద్దతుగా బీఎస్పీ నాయకులు ఈ రోజు ట్రిపుల్ ఐటీ ఎన్నుకోవడం కూడా జరిగింది. ట్రిపుల్ ఐటీలో రెగ్యులర్ వీసీ నియమించడంతో పాటు మెనూ ప్రకారం వాళ్ళకు భోజనం పెట్టాలి. అదేవిధంగా చాలా మంది విద్యార్థులకు ఇప్పటి వరకు కూడా ల్యాప్టాప్లు కూడా లేవని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలంటూ కూడా వాళ్ళు ఆందోళన చేపట్టడం జరిగింది. రైట్ పరమేష్, థ్యాంక్ యూ.